హాయ్! ఈరోజు టాపిక్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నెగ్లెక్టెడ్ ఎసెన్షియల్ మినరల్ గురించి తెలుసుకుందాం. ఇది బాడీలో చాలా మేజర్ రోల్స్ ప్లే చేస్తుంది. లైక్ ఒక ఎలక్ట్రోలైట్ లాగా మజిల్ అండ్ నర్వ్ ఫంక్షన్ మెయింటైన్ చేయడంలో అండ్ ఓవరాల్ 300 ఎంజైమ్స్‌కి కోఫాక్టర్‌గా యాక్ట్ చేస్తూ వాటి యాక్టివేషన్‌లో హెల్ప్ చేస్తుంది. బట్ అబౌట్ 90% ఆఫ్ పీపుల్‌కి ఇది డెఫిషియన్సీ ఉందని కూడా తెలీదు. మనం రెగ్యులర్‌గా వింటూ ఉంటాం. నైట్ టైమ్ మజిల్ క్రాంప్స్ వస్తున్నాయని, హార్ట్ బీట్ స్కిప్ అవుతున్నట్టు అనిపిస్తుందని, స్లీప్ రావడం లేదని, యాంగ్జైటీగా ఉంటుందని, చాలా రోజుల నుంచి హెడేక్ వస్తుందని, ఏం వాడినా తగ్గట్లేదని, ఈ సిమ్టమ్స్‌కి రెగ్యులర్‌గా మజిల్ రిలాక్సెంట్స్, పెయిన్ కిల్లర్స్, బి కాంప్లెక్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, స్లీప్ రావడానికి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇలాంటివి ఎన్ని వాడినా సరే అసలు ఏం యూజ్ లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ మోస్ట్‌లీ ఒక మెంటల్ డెఫిషియన్సీ ఉండడం వల్ల రావచ్చు. అదే మెగ్నీషియం డెఫిషియన్సీ. ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల మనం పై చెప్పుకున్న అన్ని కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఒకటే సొల్యూషన్. అయితే మెగ్నీషియం రిచ్ ఉన్న ఫుడ్స్ బాగా తినాలి ఆర్ మెగ్నీషియం సప్లిమెంట్స్ వాడుకోవాలి. ఏ ఫుడ్స్‌లో మెగ్నీషియం అనేది ఎక్కువ ఉంటుంది అంటే పంకిన్ సీడ్స్, క్యాష్యూస్, బ్లాక్ బీన్స్, హోల్ గ్రెయిన్స్, డార్క్ చాక్లెట్, స్పినాచ్, అవకాడో, టోఫు, యోగర్ట్, బనానా, ఆల్మండ్స్ అండ్ ఫిగ్స్. వీటిలో మెగ్నీషియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. డోసేజ్ విషయానికొస్తే రోజుకి ఎంత మెగ్నీషియం తీసుకోవాలి అంటే ఒకవేళ మైల్డ్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళు 100-200 మిల్లీగ్రామ్స్ పర్ డే తీసుకోవాలి. అదే మోడరేట్ టు సివియర్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళు 300-400 మిల్లీగ్రామ్స్ పర్ డే తీసుకుంటే సరిపోతుంది. హై డోసెస్ ఆఫ్ మెగ్నీషియం తీసుకోవడం వల్ల డయేరియాస్, లో బీపీ, వీక్‌నెస్ అండ్ కార్డియాక్ అరిథమియాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మెగ్నీషియం తీసుకునేటప్పుడు అండర్ డాక్టర్ సూపర్విజన్‌లో తీసుకుంటే మంచిది. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, ఫాలో చేయండి. థాంక్ యూ.